ఆకలిస్తాను, ఇక్కడే ఉండండి. ఏంటి మరి కంగారు పడుతున్నావు? పడితే గిడితే సీఎగాడు పడాలి కానీ నువ్వు కాబట్టి 5 లక్షలతో సరిపెట్టావు. నేనైతే పాతిక లాగేవాడిని. 25,000 కాదు కదా, 25 రూపాయలు కూడా రావు. ఆ సిఐకి అబద్ధం చెప్పాను, ప్రూఫ్ లేదు. మనం పారిపోవడం తప్ప ఏ ఆప్షన్ లేదు. ఇరికించేసావు కదా. ఆడి దగ్గర నేనేమో అంత బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతావు? వీడియో తీరా. సార్ ఆ ఫోల్డర్ వద్దు సార్, సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ సార్ అది పర్సనల్ సార్, సార్ ప్లీజ్ సార్. సార్ 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 అబ్బా అబ్బా సార్ 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 వద్దు ప్లీజ్ సార్. సార్ నా ల్యాప్టాప్ సార్, సార్ కంపెనీ సార్, బ్యాంక్ కూడా కంపెనీ సార్. సార్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ కూర్చో అక్కడ. ఎలా ఎలా సార్ అందరూ చాలా స్టఫ్ ఉంది సార్. సార్ బాబా ఏంటి ఇటొచ్చావు? శేఖర్ బాబుని కలవాలి. జాలరుపేట. ఏంటి మేరీ, ఏంటిదంతా? ఈ రాత్రి కడిస్తేనే రేపు తెల్లవారు చూడొచ్చు. పద. ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటంగా వీలేదు సరితా. గాజువాక నుంచి కంచెరపాలెం దాకా అన్ని చోట్ల కాపు కాయండి. తెల్లారి లోపల శవాన్ని చూడాలి మనం. ఏమండి, మీకోసమే స్పెషల్ గా చేశాను. నేను అడిగానా? నువ్వు చేసిన చెత్త పని వల్ల కదా పెంట పెట్టా. మార్కెట్ తలగా ఉంది. ఎవరు మీరు? ఏం కావాలి? శేఖర్ బాబుని కలవాలి. శేఖర్ బాబా? అవును సార్, శేఖర్ అన్నను కలవాలి. అన్నను కలవడం సార్ కుదరదు. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. ఏట్రా గోలా ఇటు పంపే. వెళ్ళండి. ఏంటి సార్, శేఖర్ అన్నను కలవాలి. అన్నను కలవడం కుదరదు. నువ్వెవడరా చెప్పడానికి? కుదరదు సార్. కుదరదని చెప్పాగా. ప్లీజ్ సార్. కుదురుతాయిరా, పదండి. ఇక్కడవన్నీ ఫార్మాలిటీస్. అసలు నా అన్నకి ఎంత చెప్తే అంత. ఇక్కడ పోలీసులు ఎవరో మనవాళ్ళు ఎవరో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నీకు నేను ఉన్నాం కాబట్టి సరిపోయింది. అవును సార్. సారేంటి? నా పేరు అప్పికొండ. అప్పి అని పిల్లు. నా పేరు మేరీ. మేరీ? వెళ్ళా. చెప్పిన టైంకి పడవలు రావాలా, నా కెరటాలు తీరాలని సాకులు చెప్పకో. నా ఏంట్రా? మనకు తెలిసిన వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. చెప్పాను కదా ఎవరిని కలవనని. పంపించాయి. సార్, నేను చెప్పేది వింటే ఆ సీఏ ప్రభాకర్ గారి జుట్టు మీ చేతుల్లో ఉంటుంది సార్.
ఏయ్ తప్పకా ఏటన్నావు? ఆ సిఐ ప్రభాకర్ ఒకడిని చంపిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది. నీకేం కావాలి? మా ప్రాణాలు సార్. ఆ వీడియో కోసం వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికున్న పోలీస్ బలంతో మేము వైజాగ్ దాటి బయటపడటం కష్టం. మీరు మాకు హెల్ప్ చేస్తే ఆ వీడియో ప్రూఫ్ మీకే ఇచ్చేస్తాను సార్. ప్రూఫ్ ఎక్కడా? అదొక ప్లేస్ లో సేఫ్ గా ఉంది సార్. నువ్వు చెప్పేది ఎట్టా నమ్మాలి? అన్నా అమ్మాయిలు ఎక్కడైనా అబద్ధం చెప్తారా? అందులోనూ మనమేరి ఛాన్సే లేదన్నా. సార్ కావాలంటే వాడికి కాల్ చేసి నేనేం చెప్తానో అది చెప్పండి సార్. రే శేఖర్ బాబు టైం కాదు. చంపేశారు ఆ డైరెక్టర్ని. నీ పిల్లం మీద ప్రేమ పగ రెండు ఎక్కువేరా నీకు. ఏ మాటగా మాట. వీడియో క్లారిటీ సానా బాగుంది. ఆ ముగ్గురు నీ దగ్గర ఉన్నారన్న సంగతి అర్థమైంది. నా కస్టడీలో ఉన్న మనుషులు వదిలేస్తాను. నీ జోలికి కూడా రాను. నాకు ఆ వీడియో కావాలి. ముఖ్యంగా ఆ ముగ్గురు నాకు కావాలి. మళ్ళీ చేస్తా. బాయ్. శేఖర్ బాబు శేఖర్ బాబు శేఖర్ సాక్షాత్ యేసుక్రీస్తు పంపించిన మేరీమాత బామ్మ. థ్యాంక్ యూ అన్నా. చెప్పారు కదన్నా నేను మన మేరీ బంగారం. మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని కాపాడే పూచి నాది. థ్యాంక్ యూ. ఇంకో 3 గంటల్లో ఓ బోటు కలకత్తా బయలుదేరుతుంది. అందులో మిమ్మల్ని క్షేమంగా పంపించేస్తా. ఆ చేపల పులుసుతో కమ్మగా భోంచేసి ఆ ప్రూఫ్ ఏదో తీసుకొచ్చేయండి. ఈ సిటీలో ఇంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు హెల్ప్ కోసం? ఆ ప్రభాకర్ మమ్మల్ని బెదిరించినప్పుడు మీ పేరు చాలాసార్లు విన్నాం. మాకున్న ఒక చిన్న నెట్వర్క్తో మీ దగ్గరికి వచ్చేసాం సార్. మేము అనాథలం సార్. మమ్మల్ని చంపి పారేసినా పట్టించుకునే నాదుడో లేడు, అడిగే మనిషి లేడు. ఇవన్నీ మర్చిపోండమ్మా. మీ అందరికి నేనున్నా. ఆ సీఏ గడు మిమ్మల్ని ఏం చేయలేడు. మిమ్మల్ని క్షేమంగా ఈ సిటీ నుంచి బయట పంపిస్తా. సరేనా? భోంచేసేయండి. సరే సార్. ప్రూఫే లేదు, తీసుకొస్తాను ఎలా చెప్పావు? నీకెందుకురా, నేను తెస్తాను కదా. రే కూరలో ఉప్పు గురించి డిస్కషన్ అవసరమా? తినండి. రే మధ్యలో నీ నాన్ సింక్ ఏంట్రా? కంగారు పడకరా, నేను చూసుకుంటా. చెప్పాడుగా శేఖర్ అన్న, నేను మేరీ మాతని. ముక్కలు వేసుకుని రా, టేస్ట్ అదిరిపోయింది. తినండి తినండి. నీకు దండంరా బాబు, తిను. మొత్తం ఉడిచేత్తా. అంత లేదులేరా. గత 4 రోజుల నుంచి అన్నీ ఆపేశాం. కానీ ఓ 3 చేపలు ఆటంతట అవి వచ్చి మన వల్ల పడ్డాయి. ఓ బేరం ఏం లేదులే. ఒక పులస 2 ఎలసలు అంతే. చెరువు కూడా అడగిన అనాథ చేపలే. పిల్లలండి, అనాథలండి, వదిలేండి. దీనమ్మా. ఎత్తు కొడితే 4 పులసలు, 5 ఎలసలు, మళ్ళీ 3 పుచ్చులు. అబ్బే చెరువు కూడా అడగిన అనాథ చేపలే అంతే. అరే రాజు, మేరీ వెళ్ళేదంటావా? అక్కడ ఏంటి కబుర్లెట్టారు? అదే సార్, మేము వెళ్ళి ప్రూఫ్ తీసుకొస్తాం. నువ్వు వెళ్ళు, వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. అది కాదు సార్. అదేనమ్మా, ఆ ప్రభాకర్ గారు మీకోసం సిటీ అంతా జల్లుడు పడుతుంటాడు. ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు. వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. తోడుగా అప్పిగాడిని తీసుకెళ్ళు. మేరీ
నాది అసలుకే ర్యాష్ డ్రైవింగ్, నీకు భయం అయితే చెయ్యేసుకోయే. రూపు దేపత ఏంటంటో ఇప్పుడు కానీ అది తేలేదనుకో, చేపలు దోమనుడు దోమి ముక్కలు ముక్కలు కింద నరికేసి ఎగిరేడేస్తారేమో. ఇక్కడ ఇక్కడ మేరీ ప్రూఫ్ ఇక్కడే ఉంది. ఇల్లు మనల్దేనా? లేదు, సీఏ ప్రభాకర్ ఇల్లు. ఏంటి సిఐ ప్రభాకర్దా? ఆడికి మనకు పడత కదా. కంగారు పడు కప్పి. ఇప్పుడు వాడి ప్రూఫ్ వాడి ఇంట్లో పెడితేనే సేఫ్ కదా. నువ్వు మామూలుదాను కాదు మేరే. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఏంటి మేరే ఇంకా నీది నాది ఏంటి? మనది. ఇందా తీసుకో. ఎగిరి కాదురా పులిసే. అప్పి మళ్ళీ ఏంటి మేరే? మెడికల్ షాప్ కి. నువ్వు ఉండు, నేను తీసుకొచ్చేస్తాం కదా. ఏం కావాలి చెప్పు. ఓ సరే